హాయ్ గాయ్స్, మనం ఈ క్లాస్లో డైస్ యొక్క కాన్సెప్ట్ వాటి యొక్క ప్రాబ్లమ్స్ చూద్దాం. డైస్ యొక్క బేసిక్ ఫిగర్ వచ్చేసి ఇది. దీని నుంచి డైస్ ఫామ్ అవుతుంది. డైస్కి మొత్తం 6 ఫేస్ ఉంటాయి. మనం డైస్ నుంచి ఏ క్వశ్చన్ తీసుకున్నా సరే వాడు ఆపోజిట్ ఫేస్ ఏమవుతుందో అడుగుతాడు తప్పించి ఎడ్జసెంట్ అడగడు. ఎందుకంటే ఒక ఫేస్కి మొత్తం 4 ఎడ్జసెంట్ ఫేస్ ఉంటాయి. సో మనం ఆపోజిట్ ఫేస్ ఏమవుతాయో చూద్దాం. 2కి 4 అవుతుంది, అంటే మధ్యలో ఒక నెంబర్ వదిలేయాలి. 1కి 6, రిమైనింగ్ ఏమున్నాయి 3, 5. సో 3కి ఆపోజిట్ 5. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. వాట్ ఈజ్ ద ఆపోజిట్ ఫేస్ టు 3? 3కి ఆపోజిట్ ఫేస్ ఏమవుతుందో అడుగుతున్నాడు. ఈ ఫిగర్ చూసినట్లయితే మనకు కామన్గా ఒక నెంబర్ కనిపిస్తుంది, ఏంటి 3. ఆ నెంబర్ నుంచి మనం ఈదర్ క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా మూవ్ అయ్యి నెంబర్స్ రాయాలి. సో 3, 1, 5. ఈ ఫిగర్లో 3, 6, 2. ఇక్కడ చూస్తే 1కి 6 ఆపోజిట్, 5కి 2 ఆపోజిట్, రిమైనింగ్ ఏ నెంబర్ మిగిలిపోయింది 4. సో 3కి ఆపోజిట్ 4 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈజ్ ద ఆపోజిట్ ఫేస్ టు 5? ఇక్కడ కామన్గా ఏం కనిపిస్తుంది 1 కనబడుతుంది. సో 1 నుంచి మనం ఇద్దరు క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ అయినా మూవ్ అవ్వాలి. 1, 4, 5. 1, 6, 3. వాడు అడిగింది ఏంటి ఆపోజిట్ ఫేస్ టు 5. సో 5కి ఆపోజిట్ 3 అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.